అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎయిర్ కోర్ ఫెడ్ చీఫ్గా కెవిన్ వార్ష్ను తెచ్చిపెట్టుకున్నారు. అయితే ఫెడ్ చీఫ్ పదవి స్వీకరించేందుకు ముందు ఫెడ్ చీఫ్గా తాను బాధ్యతలు స్వీకరించాక వడ్డీ రేట్లు తగ్గిస్తానని, నిత్యావసర ధరలు తగ్గిస్తానని బుకాయించాడు. ద్రవ్యోల్బణం అదుపులోకి తెస్తానని మాటలు చెప్పాడు. అంతకుముందు ఫెడ్ చీఫ్గా పనిచేసిన జెరోమ్ పావెల్ బలవంతంగా పదవి నుంచి తప్పించాడు ట్రంప్. పావెల్ను చేతకాని దద్దమ్మ, వడ్డీ రేట్లు తగ్గించమంటే ఎందుకు తగ్గించమంటూ పలుమార్లు శాపనార్థాలు కూడా పెట్టేశారు. అయితే అమెరికా ఫెడ్ చీఫ్ పదవి అంటే కత్తి మీద సాము లాంటిదని మన ఇండియాకు చెందిన మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పలుమార్లు అప్పట్లో ఫెడ్ చీఫ్గా పనిచేసిన జానెట్ ఎల్లెన్ పట్ల సానుభూతి చూపించేవారు. అయితే కొత్తగా బాధ్యతలు స్వీకరించాక వార్ష్ కూడా వడ్డీ రేట్లు తగ్గించడంటూ చేతులెత్తేశాడు. తన చేతిలో మంత్రదండం లేదని ప్లేట్ ఫిరాయించేశాడు. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాడు. వార్ష్ నిర్ణయంతో ట్రంప్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలేంటో చూద్దాం. అమెరికా ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ వడ్డీ రేట్లు తగ్గించలేనని చేతులెత్తేశారు. దీనికి ఆయన చెబుతున్న కారణం నిత్యావసర సరుకుల ధరలు తగ్గడం లేదని, ధరలు తగ్గించడానికి తన వద్ద మంత్రదండం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక అసలు విషయానికొస్తే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏరికోరి ఇరాన్పై యుద్ధానికి దిగిన వెంటనే సాధారణ అమెరికన్కు కష్టాలు మొదలయ్యాయి. యుద్ధం మొదలైన తర్వాత నుంచి అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ఆయన చెబుతున్న కారణం ముడి చమురు ధరలు పెరగడమే. హార్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణా ఆగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగాయి. ప్రతి దేశం అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. దీనికి ఏ దేశం అతీతం కాదు. ఇక ఫెడ్ చీఫ్ వార్ష్ కూడా ధరలు తగ్గించడానికి తన వద్ద మంత్రదండం లేదని చెప్పి వరుసగా 5వ సారి కూడా బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు తగ్గించకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాడు. కాగా ఫెడ్ రిజర్వ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు, 3.75% కొనసాగించాలని నిర్ణయించారు. ఇక కీలక వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు కూడా కనిపించడం లేదు. గత కొన్ని నెలల నుంచి మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు ఆర్థికవేత్తలు. ఇక ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ మాత్రం తరచూ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని పలుమార్లు హామీ ఇచ్చారు. అయితే దీనికి కొంత సమయం పడుతుంది అన్నారు. అయితే సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు 2% ఉండాలి. అయితే గత 5 సంవత్సరాల నుంచి చూస్తే 2% కంటే పైనే ఎగబాకుతున్నాయి. ఇక ఫెడ్ మీటింగ్లో వడ్డీ రేట్లపై ఓటింగ్ జరిపితే వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించాలని 9 మంది అనుకూలంగా ఓటు వేస్తే 3 మాత్రం స్వల్పంగా వడ్డీ రేట్లు పెంచాలని ఓటు వేశారు. ఇక మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ఆయిల్ ధరలు తగ్గడం లేదు. బుధవారం నాడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 6% పెరిగి $89లకు ఎగబాకింది. ఇక వార్ష్ చెబుతున్నట్టు ద్రవ్యోల్బణం గత నెలలో 3.5% దిగొచ్చింది. ఫెడ్ ద్రవ్యోల్బణం టార్గెట్ 2% మాత్రం దిగిరావడం లేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తేనే కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. అది ఇండియా అయినా, చైనా అయినా, అమెరికా అయినా ఇదే పద్ధతి కొనసాగుతుంది. నిత్యావసర సరుకు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగితే దాని ప్రకారం బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతాయి. ఒకవేళ వడ్డీ రేట్లు అధికంగా ఉంటే బ్యాంకు రుణాలు ఖరీదైన వ్యవహారంగా మారతాయి. బ్యాంకు నుంచి హోమ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ ఇతర అవసరాలకు రుణాలు తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే దాంతోపాటు ఈఎంఐలు కూడా పెరుగుతాయి. ఇక అధిక వడ్డీ రేట్లుంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వ్యాపారాలు చేసుకునేవారు లేదా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునేవారు అధిక మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అదే బ్యాంకుల్లో ఎఫ్డీ చేసుకునే వారికి మాత్రం మంచి లాభదాయకమే. ఉదాహరణకు రిటైర్డ్ అయిన వారు ఉద్యోగ విరమణ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు వస్తే ఆ డబ్బును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అధిక వడ్డీ రేటును ఆర్జించవచ్చు. ఇక మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఊహాగానాలు అమెరికా మార్కెట్లో వెల్లువెత్తాయి. ఆయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్తో పాటు ఫుడ్ ధరలు పెరుగుతాయన్న టాక్ వినిపించింది. అయితే కొత్తగా అపాయింట్మెంట్ అయిన ఫెడ్ చైర్మన్ వార్ష్ని వడ్డీ రేట్లు ఎందుకు పెంచలేదని మీడియా అడిగితే వ్యాపారులు, గృహిణులు పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో అసహనంతో ఉన్నారని, వడ్డీ రేట్లు పెంచడం భావ్యం కాదని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించానని చెప్పారు. అదీ కాకుండా తాను బాధ్యతలు స్వీకరించి
కేవలం 8.5 నెలలు మాత్రమే అయిందన్నారు. మేము అదే పని మీద ఉన్నాం, ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గించి చూపిస్తాం. తన చేతిలో మంత్రదండం లేదని, తక్షణమే వడ్డీ రేట్లు తగ్గించాలంటే అయ్యే పని కాదని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఇక అమెరికాలో వడ్డీ రేట్ల చార్ట్ చూస్తే జనవరి 2021 నుంచి జూలై 2026 వరకు చూస్తే 2021లో వడ్డీ రేట్లు అత్యంత కనిష్టంగా 0.25% ఉంటాయి. అదే 2023 నుంచి 2024 వరకు అత్యధికంగా 5.5% ఎగబాకాయి. ఇక ఈ ఏడాది జూలై 29 నాటికి చూస్తే వడ్డీ రేట్లు 3.75% నమోదయ్యాయి. ఇక ఫెడ్ చీఫ్ మాత్రం సాధారణ స్థాయితో పోల్చుకుంటే ద్రవ్యోల్బణం అధికంగా ఉందన్నారు. దీనికి కారణం పెరుగుతున్న ఇంధన ధరలే అని ఆయన అన్నారు. అయినా అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం పటిష్టంగా ఉందన్నారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం అమెరికా ఆర్థికపరమైన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదన్నారు. అయితే వడ్డీ రేట్ల నిర్ణయంపై పాలసీ మేకర్లతో ఫ్యామిలీ ఫైట్ చేయాల్సొచ్చిందన్నారు. ఫెడ్ రిజర్వ్ సమావేశంలో మెజారిటీ సభ్యులు వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారని ఆయన తెలిపారు. ఇక ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇక బెంచ్ మార్క్ S&P 500 విషయానికొస్తే ఈ నెలలోనే అత్యంత కనిష్టానికి దిగొచ్చింది. ఇక టెక్ షేర్లు ఎక్కువగా ట్రేడ్ అయ్యే నాన్-డాక్ విషయానికొస్తే జూన్ రికార్డ్ హై నుంచి 9% దిగొచ్చింది. డౌన్ జోన్స్ ఇండెక్స్ 2.19% క్షీణించింది. ఇక అమెరికాకు చెందిన ఆర్థికవేత్తల విషయానికొస్తే ఎనర్జీ మార్కెట్లో ధరలు తగ్గితే లేదా ప్రస్తుతం ఇరాన్ అమెరికా యుద్ధం ముగిస్తే తప్ప వడ్డీ రేట్లు దిగొచ్చే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. ఇక ట్రంప్ వార్ష్ని ఈ ఏడాది మేలో ఫెడ్ చీఫ్గా ఎంపిక చేశారు. ఆయన ఫెడ్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించారు. అయితే ఆయన ఇటీవల కాంగ్రెస్లో మాట్లాడుతూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. కాగా ట్రంప్ ఫెడ్ చీఫ్గా ఉన్న జెరోమ్ పావెల్ను తప్పించి ఆయనకు వారసుడు వార్ష్ని ఏరికోరి తెచ్చిపెట్టుకున్నాడు. అయితే ట్రంప్ పావెల్ని వడ్డీ రేట్లు తగ్గించాలని పలుమార్లు ఒత్తిడి పెంచినా ఆయన మాత్రం ట్రంప్ మాటను పెద్దగా పట్టించుకోలేదు. ఇక వార్ష్ని ఎంపిక చేసిన తర్వాత వార్ష్ తన కోరికను తీర్చుతాడని, అమెరికన్లకు అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలిప్పిస్తాడని పలు వేదికలపై ట్రంప్ వార్ష్ని ప్రశంసించారు. అయితే కొత్త ఫెడ్ చీఫ్ కూడా పావెల్ బాటలోనే నడుస్తున్నాడు. తాను రాజకీయ ఒత్తిళ్లకు లొంగనని, ఫెడ్ స్వాతంత్రాన్ని కాపాడుతానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. అయితే ట్రంప్ ఫెడ్ నిర్ణయాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలకు కేవలం 100 రోజుల కంటే తక్కువే ఉంది. ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల నేపథ్యంలో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాల్సిన బాధ్యత మాత్రం ఆయనదే. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యుడు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని ట్రంప్పై మండిపడుతున్నారు. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఫెడ్ చీఫ్ వడ్డీ రేట్లు పెంచక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం మాత్రం లేదు. ఇక ట్రంప్ ఏరికోరి తెచ్చుకున్న ఫెడ్ చీఫ్ కెవిన్ వార్ష్ కూడా ధరలు తగ్గించాలంటే తన వద్ద మంత్రదండం లేదన్న వాస్తవాన్ని ఆయన అంగీకరించారు. ఇక ట్రంప్ మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని ఆపితే కేవలం అమెరికాలోనే కాదు యావత్ ప్రపంచంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న విషయం వార్ష్ ట్రంప్కు చెబితే బాగుంటుందని అమెరికన్ చురకలంటిస్తున్నారు.